హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యాపీ క్రిస్మస్. యేసుక్రీస్తు జననాన్ని గుర్తు చేసుకునే సీజన్లో ఉన్నాం. డిసెంబర్ 25వ తారీఖు అనగానే అది క్రిస్మస్ అని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో ఎవరో నిర్ణయించారు. అది అవునో కాదో, క్రిస్మస్ అనే పదం బైబిల్లో లేదు అని వాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు ఆ రోజే పుట్టాడన్న దానికి ఎక్కడ ఆధారాలు లేవు. కానీ నిజమే, ఆ డిసెంబర్ 25వ తారీఖు ఒక పేగన్ ఫెస్టివల్ అయినప్పటికీ దానిని అందరికీ గుర్తుగా ఉండడం కొరకు ఆది సంఘంలో ప్రారంభ దినాలలో ఈ డిసెంబరు క్రీస్తు జననాన్ని గుర్తు చేసుకోవడానికి నిర్ణయించారు. మన ప్రభు సజీవుడని, ఆయన ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడని, మన కొరకు రిక్తునిగా చేసుకొని బెత్లెహేము గ్రామంలో జన్మించాడని నమ్మే మనందరము ఆయన పుట్టిన తారీఖు తెలియకపోయినా ఆయన పుట్టాడు అన్న సంగతి మనం విశ్వసిస్తున్నాం. ఆయన నిజరక్షకుడు, లోకరక్షకుడు, పాపులని వెదకిట రక్షించడానికి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన జన్మించినప్పుడు దూతలు వచ్చి చెప్పిన మాట అదే కదా, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి మన చిన్న పిల్లలు సందడి చేసుకోవడానికి, ఆనందించడానికి మనం కూడా ఈ క్రిస్మస్ను గుర్తు చేసుకుంటున్నాం. బాలుడిగా వచ్చిన ప్రభు బాలురు గుర్తించినట్లు, బాలురుగా ప్రభువును వారు అంగీకరించినట్లు చిన్నపిల్లలు నా యొద్దకు రానివ్వండి, అలాంటి వారిని మీరు అభ్యంతరపరచొద్దని ప్రభు చెప్పాడు. కనుక క్రిస్మస్ స్టోరీస్ని, ఆయన జనన విధానాన్ని గురించి మన బిడ్డలకు తెలియజేయడానికి కొంచెం ఆర్భాటం అటాసం చేసిన దాని యందు మనం ఆనందిద్దాం. కోర్స్ మనకి ఆరిదేరిపోయిన విశ్వాసులుగా ఉన్న మనకి ఇది పెద్ద విషయం కాదు. మనం కలువరి సిలువలో ఆయన చేసిన యాగాన్ని, త్యాగాన్ని తలంచి, ధ్యానించి, స్తుతించి ఆయన యందు ఆనందిస్తున్నాం. బట్ ఇంకా రక్షకుడు పుట్టాడన్న సంగతి ఎరగని లోకానికి ఈ సందర్భంగా యేసుని ప్రకటించటం మన విధి. హ్యాపీ క్రిస్మస్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. నీవు జన్మించావని లోకమందంతటా ఆర్భాటాలు చేస్తుండగా, ఆచారములో ఉన్నవారిని ఊరకే పండుగగా ఆచరిస్తూ నీ జనన విధానాన్ని గురించి ధ్యానించక, నీ త్యాగాన్ని, నీ ప్రేమను, నీ తగ్గింపును, నీవు మా కొరకు చేసిన యాగాన్ని, నీ నామములో ఉన్న శక్తిని గుర్తించకుండా పండుగను ఆశించే వారిగా మేము ఉండక, యేసు రక్షకుడని, ఆయన మాకు తోడుగా ఉండటకు వచ్చిన ఇమ్మానువేల్ అని, మా కొరకు సెలువులో మరణించడానికి అభిషిక్తుడైన క్రీస్తుని, ప్రభు అయిన యేసు క్రీస్తుని మా సొంత రక్షకుడిగా ఎరుగుటకు, అనేకులకు ప్రకటించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్. అంటే చాలామంది ఈ రోజుల్లో ఎక్స్మస్ అని పెడుతున్నారు. ఇదేంటి షార్ట్ కట్? ఎక్స్మస్ ఏంటి? ఎక్స్మస్ అనకూడదండి మనం. క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. ఎక్స్మస్ అంటే XYZ అంటే ఎవడో ఒకడు అన్నమాట. హూ డిడ్ ఇట్? XYZ అంటే ఎవడో చేశాడు. ఈ రోజుల్లో యేసయ్య జన్మదినాన్ని, యేసయ్య ఆరాధనను ఎక్స్మస్గా, అంటే ఎవరినో ఒకరిని ఆరాధించేదిగా, ఏదో ఒకటి ఆరాధించేదిగా, అర్థం పర్థం లేని రీతిగా ఆరాధించటం, ఆర్భాటం చేయటం చూస్తున్నాం. కొన్ని క్రిస్మస్ ఆరాధనల్లో ఆ క్రిస్మస్ తాతని హైలైట్ చేయటం, కొన్ని స్థలాల్లో ఆ డ్యాన్సులు, ఆ పాటలు, ఆ నాటికలు, ఆ కోరియోగ్రఫీస్, వాటి మీద ధ్యాస ఉంచటం. కొంతమంది ఆ క్రిస్మస్ ట్రీని అలంకరించుకొని దాంతోనే సాటిస్ఫై అవ్వటం. ఇలాగా కొన్ని ఆచారాలకు పరిమితమైపోతున్నాం.
కానీ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మన ప్రభువును మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. సమయమందు అసమయమందు ఆయన శిలువ సువార్తను ప్రకటించాలి. అందుకే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా నా కొరకు పరమును విడిచి వచ్చిన ప్రభువును, ఆయన యాగమును తలంచుకొని ఆయన్ని ధ్యానించుటకు, ఆయన్ని స్తుతించుటకు, ఆయన యందు ఆనందించుటకు ఈ రోజును ప్రత్యేకంగా మనం సద్వినియోగపరుచుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. యేసు ప్రభు ఏదో అందరిలాగా జన్మించిన వాడు కాదండి. ఆయన జననాన్ని గురించి పాత నిబంధన గ్రంథంలోని అనేక వందల సంవత్సరములకు ముందే ప్రవచించబడి ఉంది. ఆ ప్రవచనాలలో ఒక ప్రవచనము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇది కాక మరి అనేకమైన ఉన్నవి. ఆయన ఎక్కడ పుడతాడు? బెత్లెహేం గ్రామంలోనని. ఆయన ఎవరికి పుడతారు? కన్య గర్భవతి అయి కుమారుడి కన్నుని. ఆయన బెత్లెహేం అనే అల్పమైన సామాన్యమైన గ్రామంలో నుండి వస్తాడని, ఆయన మెస్సయ్యని, రక్షకుడిగా రాబోతున్నాడు, విమోచకుడిగా రాబోతున్నాడని, ఆయన జననమును గురించి, ఆయన యొక్క పరిచరణ గురించి, మరి ముఖ్యంగా ఆయన మరణమును గురించి ఏనాడో అనేక ప్రవచనాలలో పరిశుద్ధ గ్రంథములో తెలియపరచబడుతుంది. అవన్నీ నెరవేరే క్రీస్తున్నాం. సమయము సంపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా రావడం జరిగింది. ఆది నుండి ఉన్నవాడే, ఆయన సమస్తమును చేసినవాడే. యోహాను సువార్త 1:1, హెబ్రీలు రాసిన పత్రిక 1-2 వచనాలు మీరు చదివితే, 1వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది మనం గుర్తించగలుగుతాం. ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టిన శిశువుగా మనం చూడటానికి ప్రయత్నిస్తే మనం చాలా ప్రిమెచ్యూర్, అంటే మనం చిన్నపిల్లలు అంటోళ్ళం అన్నమాట, అర్థం కాని విషయాలు అన్నమాట. ఆయన అంతగా తను తాను తగ్గించుకున్నాడు అనటమే కానీ ఆయన ఎంతటి వాడో, ఆయన ఎంత గొప్ప సింహాసనాసీనుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అన్న సంగతిని మనం క్రిస్మస్ దినాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన జననం, మరణం, పునరుద్ధానం ముందుగానే ప్రవచించబడింది. మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడెను. ఒక శిశువుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయన యొక్క కుమారుడిగా, దైవ కుమారుడిగా దేవుని చేత మనకు అనుగ్రహించబడ్డాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారుడు యందు విశ్వాసం ఉంచేవాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన ఈ లోకంలోనికి ఆయన్ని పంపెను అన్న మాటగా మన ప్రభు పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మనుషుడు అన్న సంగతి మనం గుర్తించాలి. మనుషుడిగా మన బాధలను అర్థం చేసుకోగలిగిన వాడు, మనుషులుగా మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు, ఆయన దేవుడిగా మనకు విమోచన కలుగజేయగలిగిన వాడు, సాతానును ఎదిరించగలిగిన వాడు, జయించగలిగిన వాడు, మరణమును జయించిన వాడు. హల్లెలూయా! ఇటువంటి దేవుడు మరి ఎక్కడైనా ఎప్పుడైనా మీరు చూసారా? ఎలాగనగా మనకు ఒక శిశువు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. ఆయన ఈ లోక రాజుగా ఉండడానికి రాలేదు. ఆయన యూదుల రాజు ఎక్కడా అని ఆ జ్ఞానులు అడిగినప్పుడు హేరోదు కలవరపడిపోయాడు. ఆయన నన్ను పడగొట్టి నాకు బదులుగా రాజు అవుతాడేమో, అందుకే ఆయన్ని చంపాలని ప్రయత్నించాడు. అనేక మంది పసిబిడ్డలను చంపించాడు. ఆనాటి యాజకులు, ప్రధాన యాజకులు, ఆచార స్థితిలోనికి దిగజారిపోయిన వారు, ఆత్మ సంబంధమైన విషయాలను ఎరగని అంధులుగా, ఆచార భక్తులుగా ఉన్నవారు యేసు ప్రభువుని అర్థం చేసుకోలేదు. వారి యాజక ధర్మం లోకమంతా ఈయనెమ్మడి వెళ్ళిపోతుందే, మమ్మల్ని ఎవరు పట్టించుకోరేమో అనే అసూయతో ప్రభువును చంపాలనుకున్నారు. ఆ పిలాతు ఆయన్ని బంధించినప్పుడు అన్యాయపు తీర్పు తీర్చిన తర్వాత ఈయనందు ఏ దోషము లేదని చెప్పిన పిలాతు
నీ గురించి నువ్వు చెప్పుకోయ్యా, నేను నీకు సహాయం చేస్తానంటే నువ్వు నాకు సహాయం చేయలేవు, పైనుండి వస్తే కానీ నీకు ఏ అధికారము లేదు, పైనుండి ప్రతి అధికారం వస్తుందని ప్రభు చెప్పారు. నువ్వు రాజువా అని అడిగినప్పుడు నీవు అన్నట్టే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. పరలోక రాజ్యాన్ని గురించే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు బోధించాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండునంటే ఆయన పరలోకపు రాజు, రాజులకు రాజు, సర్వాధికారం ఇవ్వబడినటువంటి ప్రభు అన్న సంగతిని, ఆయన జన్మించాడు అన్న సంతోషంతో ఆయన ఎంత గొప్ప దేవుడు అన్న విషయాన్ని గ్రహించినట్లుగా ఈరోజు మనం గుర్తించాలి. ఆయన గొప్పతనాన్ని గురించి ధ్యానించాలి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. పరలోక రాజ్య వారసులుగా చేయటానికి ప్రభు మనల్ని రక్షించి విమోచించడానికి, తానున్న స్థలములో మనం ఉండలాగున మనల్ని విమోచించడానికి లోకంలోనికి వచ్చాడు. మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటాడు. క్రీస్తు రక్తములో కడగబడిన వాడు నా పౌరస్థితి పరలోకములో ఉందని చెప్పగలుగుతాడు. ఆ పరలోకానికి అధిపతి సింహాసనాసీనుడైన మన ప్రభువే. ఆయన భుజముల మీద రాజ్యభారముడును. ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును. యేసుప్రభు జన్మించక ముందే 700 సంవత్సరములు ముందే యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యాలు చేసేవాడు, ఆయన అద్భుతాలు చేసేవాడు. యేసు ప్రభు చేసినన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ ప్రపంచంలో మరెవ్వరూ చేయలేదు. ఆయన కుంటివారికి కాళ్ళిచ్చాడు, గుడ్డివారికి కళ్ళిచ్చాడు, మూగవారు నోరు తెరిచాడు, చెవిటివారి చెవులు తెరిచాడు. ఆయన మరణించిన వారిని తిరిగి లేపాడు. అన్నిటికంటే ఆయన చేసే అద్భుతం పాపులను, నిష్ప్రయోజకులను, దెయ్యముల చేత పీడించబడుతున్న వారిని, జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారిని, పాపంతో పాడైపోయిన వారిని విమోచించి నూతన జీవితాన్ని, ప్రయోజనకరమైన జీవితాలను అనుగ్రహించాడు. అప్పుడు ఇప్పుడు కూడా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఈ యేసు ప్రభు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యాలు చేసేవాడు. ఆయన జననం ఒక ఆశ్చర్యం. అందరూ జన్మించినట్టు జన్మించలా, కన్య మరియ గర్భాన జన్మించాడు. ఆయన మరణం ఒక ఆశ్చర్యం. అతనిలో ఏ పాపము లేదని, ఆయన ఏ దోషము లేదని, ఏ నేరము చేయలేదని తీర్పు తీర్చిన న్యాయాధిపతి అయిన పిలాతు ఘోరాతి ఘోరమైన, నీచాతి నీచమైన మరణశిక్షకు ప్రభువును అప్పగించటం న్యాయమా? దీనికి అర్థముందా? మనందరి పాపములను ఆయన తన మీద వేసుకొని, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆ కలువరి కొండ మీద మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. పాపము లేనివాడిగా ఉండి పాపులమైన మనల్ని విమోచించాడన్నది ఆయన మరణ సమయంలో మనం చూస్తున్నాం. అంతకంటే ఆయన మరణాన్ని జయించి 3వ దినాన మృత్యుంజయుడే లేచినవాడు. ప్రతి ఒక్కడు మరణిస్తాడు, కానీ తిరిగి లేచిన వారు ఎవరూ లేరన్నది, ఒకవేళ తిరిగి లేపిన ప్రభువు తిరిగి లేపిన వారు కూడా మరలా మరణించారన్నది మనకు తెలుసు. కానీ ప్రభువు మరి మరణించలేదు, మరణించడు. ఆయన సజీవుడు, పునరుద్ధానుడు, యుగ యుగములు తరతరములు ఉన్నవాడు. ఆయన జననములో ఆశ్చర్యం, ఆయన మరణములో ఆశ్చర్యం, ఆయన జీవితంలో అనేక ఆశ్చర్యాలు చేశాడు. ఆయన ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. ఇఫ్ యు వాంట్ ఎ కౌన్సిల్, గో టు జీసస్, నీల్ డౌన్ అండ్ ప్రే. ఏది చేయాలి, ఏం చేయాలని తెలియక ఎంతోమంది అనవసరమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆలోచనలు అడుగుతూ మరింత హీన స్థితికి దిగజారిపోతున్నారు. ప్రభువు నీ అందు దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పడానికి ఆశపడుతున్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు, గాలిలే సముద్రాన్ని గద్దించగలిగిన వాడు. ఆయన నిత్యుడగు తండ్రి, మన కన్నీటిని తుడిచేవాడు, ముదిమ వయసు వచ్చే వరకు మనల్ని ఎత్తుకునేవాడు. తండ్రి జాలిపడినట్లుగా మన మీద జాలిపడినవాడు, తల్లి మరచినా మనల్ని మరువనివాడు, నిత్యము మనతో ఉండువాడు. ఆయన సమాధానకర్తయగు అధిపతి, సమాధానానికి కర్త. ఆయన సమాధానం ఇచ్చేవాడు. మన పాపములు క్షమించి మనకు సమాధానాన్ని ఇచ్చి ఆయన రాజ్యములో నిరంతరము జీవించే భాగ్యం ఇచ్చినవాడు. ఇలాంటి ప్రభువు నా కొరకు ఈ లోకంలో జన్మించాడు అన్న సంగతి
ఈరోజు మనం ఎంతగా ధ్యానిస్తామో అంతగా దీవించబడతాం, అంతగా ప్రభువునందు ఆనందిస్తాం, అంతగా దేవుని చేత దీవించబడి బహుగా హెచ్చించబడతాం. ఇంత గొప్ప రక్షకుడు జన్మించాడన్న సంగతి ఎరగని వారు, ఈ రక్షకుడు ఎలాంటి కార్యము మన జీవితాలకు చేస్తాడని తెలియని వారు, పాపములు క్షమించేవాడిగా ఉన్నాడు, మనల్ని దీవించేవాడిగా ఉన్నాడు, మనం మరణించినప్పుడు ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటున్నాడన్న సంగతిని ఈరోజు ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పండి. ముందుగా మీరు ధ్యానించండి, ఈ ప్రేమను గురించి ప్రకటించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక పండగ వచ్చిందని సంబరపడక పండగలోని సత్యాన్ని గ్రహించడానికి నన్ను ప్రేమించి సమస్తమును విడిచి రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చి నా కొరకు యాగమైన నా యేసయ్య ప్రేమను తలంచి స్తుతించడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయ్యా. పాపులను వెతక రక్షించడానికే నీవు ఈ లోకానికి వచ్చావు, ఉపాధి క్రియలను లయపరచడానికే నీవు ఈ లోకంలోనికి వచ్చానన్నావు, నశించిన దాన్ని వెతక రక్షించడానికే ఈ లోకంలోనికి వచ్చానన్నావు. ఇంకా ఎందరూ నశించిపోతున్నారయ్యా, ఎందరో తండ్రి పాపంలోనే ఊబిలోనే పడి ఉన్నారయ్యా. అట్టి వారికి నీ విముడుదల దొరికినట్లుగా నీ నామాన్ని ప్రకటించటకు మాకు సహాయం చేయి. మా కొరకు సంతోషము తెచ్చి మాకు పాప క్షమాపణ కలుగజేసి నీ రాజ్య వారసులుగా చేసుకున్న నీ ప్రేమను తలంచి నిన్ను స్తుతించటకు సహాయం చేయి. ఈ రోజంతా మన బ్రతుకంతా క్రీస్తు నేడు పుట్టెను, నా కొరకు పుట్టెను, నా హృదయంలో పుట్టెనన్న ఆనందంతో మేము గంతులు వేయటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ఇస్తారా, వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, అద్భుత ఆశ్చర్య కార్యాలను అనుభవించండి. క్రిస్మస్ తర్వాత వచ్చేది న్యూ ఇయర్. క్రీస్తు దగ్గరకు వచ్చిన వారందరూ కొత్త సంవత్సరంలో దేవుని దీవెనలతో నూతనమైన మార్గములో నడవాలని ప్రభు ఆశిస్తున్నారు. ఆ జ్ఞానులు వచ్చిన దారి వెళ్ళక మరొక దారిని వెళ్ళారనుంది. ప్రభు దగ్గరకు వచ్చిన వారు అదే దారిలో అదే పరిస్థితుల్లో వెళ్ళక దీవెనకరమైన వెలుగుమయమైన ఆయన సత్య మార్గంలో ముందుకు సాగుతారు. అట్టి దీవెనలు మనకును ఉచితమైతే మన ముందున్న నూతన సంవత్సరంలో ఇచ్చునుగాక. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిదినంలో మళ్ళీ కలుసుకుందాం. కల్వరి చర్చిలో జరిగేటువంటి క్రిస్మస్ ఆరాధన ఒక పార్ట్ మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మీరు మీ చర్చెస్కి వెళ్ళి దేవుని ఆనందించండి. సంఘంతో పాటు మీ అనుకూలతను బట్టి సోషల్ మీడియాలో ఉన్న ఆ సందేశాన్ని కూడా మీరు ఆలకించండి. ఉచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక.